హే గాయ్స్, వెల్కమ్ టు క్లాస్ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వచ్చేసి గుమ్మానికి దండలు అయితే చేయబోతున్నాను. అండ్ నేను వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నాను. 1 మీటర్ అలా తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ని 4 ఫోల్డ్స్ అయితే వేసి కట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నీడిల్స్ వచ్చేసి ఒక బిగ్ నీడిల్ అయితే తీసుకున్నాం. మరీ అంత లావుది అయితే కాదు. నేను ఫస్ట్ అయితే కొనేసాను, బట్ అది చాలా లావుగా అయితే అనిపించింది. సో ఇంకా అందుకని చెప్పి నేను ఇంకోటి అయితే లాంగ్ది సన్నం నీడిల్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎలా స్టిచ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను ట్రైల్స్ అయితే వేస్తున్నాను అనమాట. నేను ఇలా ఫ్రిల్స్ పెట్టేసి నీడిల్కి ఇచ్చేద్దాం అనుకున్నా, బట్ అలా అయితే చాలా కష్టం అయితే అయ్యింది. అస్సలు క్లాత్ అయితే వెళ్ళలేదన్నమాట. సో దట్ నేను తర్వాత అయితే ఇలా అయితే స్టిచ్ చేస్తాను. నేను మిడిల్లోకి అయితే నీడిల్ పెట్టుకుని ఇలా పైకి కిందికి అయితే కుట్టాను. ఇలా కుట్టడం వల్ల చాలా స్పీడ్గా అయితే అయిపోయింది. అండ్ చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా అయితే ఇలా దండ అయితే చేసేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ వచ్చేసి 3 కలర్స్ అయితే యూజ్ చేశాను. రెడ్, ఇంకా గ్రీన్, ఆరెంజ్ కలర్. ఈ 3 కలర్స్ అయితే నేను యూజ్ చేసి గార్లెండ్ అయితే చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్లో మీకు అర్థం అవడానికి స్లోగా చూపించాను. తర్వాత అయితే నేనైతే ఇలా అయితే ఈజీగానే అనిపించింది. అండ్ చాలా సింపుల్ కూడా మేక్ చేయడం, అంత ఎక్కువ టైం తీసుకోలేదు. అండ్ అంత స్ట్రెయిన్ కూడా అవ్వలేదు చేయడానికి కూడా. అట్లా మూవీ చూస్తూ ఈ దండ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ నేను ఒక స్ట్రిప్కి మధ్యలో అయితే ఇలా ఒక బీడ్ అయితే యూజ్ చేశాను. ఎందుకంటే కలిసిపోకుండా, దగ్గరగా రాకుండా ఆ బీడ్ వేయడం వల్ల కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పి. అండ్ నేను ఫస్ట్ వచ్చేసి ఇలా రెడ్, గ్రీన్, ఆరెంజ్ అయితే మేక్ చేస్తాను. ఇలా ఒక పెద్ద దండ కింద అయితే నేను చేసుకున్నాను. ఇలా మీకు గుమ్మానికి పెట్టి చూపిస్తున్నాను ఎలా వచ్చిందో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.